ఏమి లల్లివారు కామెడీదా చేస్తుండా? ఇంట్లో అటుపక్క పూజ ఇటుపక్క పార్టీ అని చెప్పినది కదా. అది పూజ గురించి పేరెంటానికి పిలవమంటే పార్టీ గురించి పబ్లిసిటీ చేసుకుంటూ వచ్చారన్నమాట. ఇంతకీ ఈ కాలనీలో మీరు ఎక్కడుంటున్నారు? ఈ ఇంటి నుంచి ముందుకు పోయి రైట్కి తిరిగి లెఫ్ట్ తీసుకుని వెనక్కి పొడిస్తే అక్కడే మా ఇల్లు. అది రాయుడు గారి ఇల్లు కదా? ఆ రాయుడు సార్ వాళ్ళ ఇంట్లోనే మేము తిష్ట వేస్తిమి. ఇదేంటి అలా చూస్తుంది? డౌట్ వచ్చిందేమో, పారిపోదామా? తేజ, నువ్వు వెళ్ళి నా ఫోన్ తీసుకునిరా. ఫోన్ ఎవరికి దా చేస్తున్నారు? రాయుడు గారికి. ఆయన నాకు బాగా తెలుసు, మీ గురించి అడుగుదామని. అంటే ఏంటమ్మా, మేమేమైనా దొంగలమా? పిలిచినారని వచ్చి పూడ్చినాము. ఇష్టం లేకపోతే చెప్పండి, వెళ్ళిపోతాం. తను చెప్తే మీరు వెళ్ళిపోవడం ఏంటి? మిమ్మల్ని పిలిచింది నేను, మీరు రండి. అదేంటి పూజకొచ్చి పార్టీకి వెళ్తున్నారు? ఇదిగో ఇక్కడ 2 సెటప్లున్నవి. ఇగో సిరియమ్మ, నువ్వు పూజలో కూర్చో, నేను పార్టీకి పోయి పూడుస్తాను. వాంగ వాంగ. ఇదిగో లల్లివారు, నీ బర్త్డేని నాందా కేక్ కూడా తెచ్చి పొడిస్తీని. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరెవరో మాకిప్పటికీ తెలియకపోయినా సొంత మనిషిలాగా మా అక్క బర్త్డేకి కేక్ తీసుకొచ్చారు. మా తరపున కూడా మీకు థ్యాంక్స్ ఆంటీ. అయ్యో అది ఉంది. అదేంటి 25 years క్యాండిల్ పెట్టారు? ఏమి ఈ పొన్నుకి అంతకంటే ఎక్కువ వయసున్నదా ఏమి? అవునండి, నా ఏజ్ ని కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఇంకేమి ఆలస్యమో, కడ్డి కేకు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అవును లల్లివారు, ఈ ఇంట్లో పెత్తనం ఆ సూర్యకాంతం వారి చేతికి పోయిందని వినున్నాను, నిజమేనా? ఏంటి, ఇంటి పెత్తనం సూర్యకాంతందా? ఇంటి పెద్ద కూతురు మీరే కదా.
అదేంటి పెత్తనం తనకివ్వడమేంటి? నిజమా లల్లి? నిజం కాదు, మా కర్మ, మా నాన్న పైత్యం. ఆస్తి మా చేతిలో ఉంటే మేం పాడు చేస్తామంట. అందుకే దాని చేతిలో పెట్టారు. ఆఖరికి బర్త్డేకి కేక్ కొనుక్కోడానికి కూడా డబ్బులు లేని బతుకైపోయింది. కేక్ కి సూర్యకాంతం డబ్బులు ఇస్తానంది కదక్కా. నేనేమైనా ముష్టిదానంటే దాని దగ్గర చేయి చాచి అడుక్కోవడానికి? అయ్యయ్యో, నీలాంటి మంచి పొన్నుకా ఇంత కష్టము? ఏది ఏమైనా పెత్తనం నీ చేతిలో కదా ఉండవలే. ఉండాలని నాకు ఆశగానే ఉంది. కానీ అది జరగదు. ఎందుకు జరగదు? ప్లాన్ చేసినా ఆ మురిగే దిగి రావలే. ప్లాన్లు పేరు చెప్పి బోడి ప్లాన్లు వేసి మా అక్క చాలా సార్లు బోల్తా పడింది. ఏయ్, నువ్వు మూసుకొనుండవే. పొన్ను, నీ అక్క ప్లాను కాదు, నీ సపోర్టు కాదు. నేను నా సాంబార్ తాగిన బ్రెయిన్ దా ఉపయోగించి ఈ ఇంటి పెత్తనం నీ అక్క చేతికొచ్చినట్టు చేతును. అవునా? ఆ పని చేస్తే మీకెప్పటికీ రుణపడి ఉంటానంటీ. అయితే విను, ఆ సూర్యకాంతం నీతో గొడవదా పడవలే, నిన్ను తిట్టవలే కొట్టవలే. అది చూసి మీ నాన్న హార్ట్ కరగవలే. అప్పుడు కన్న బిడ్డ మీద ప్రేమతో సూర్యకాంతం వారిని బయటికి దాగెంటవలే. అదంత ఈజీ ఏం కాదు. ఆ సూర్యకాంతం ఏం చేసినా మా నాన్న దానికే సపోర్ట్ చేస్తాడు. అక్కడదా మన తెలివి ఉపయోగించవలే. నేను చెప్పినట్టు చేస్తే తాళాల గుత్తి వీరి బొడ్డులోదా ఉండును. సరే ఆంటీ, మీరు చెప్పినట్టు చేస్తాను. ఈ లలిత అంటే ఏంటో చూపిస్తాను. తాళాలు నీ చేతికొచ్చి సూర్యకాంతం బయటికి పోయిన తర్వాత నేనేంటో చూపిస్తానే. హరి ఓం రమా సత్యనారాయణ స్వామి నమః. శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. హరి ఓం ఓం గణానాం గణపతిం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్మన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజే విరాజే. నా బొమ్మ చాలా బాగుంది. నా బొమ్మ కూడా బాగుంది. ఏం కాదు, నీ బొమ్మ బాలేదు, నా బొమ్మే బాగుంది. అయితే ఆ బొమ్మ నాకివ్వు. నేనెందుకు ఇస్తాను? ఆంటీ నాకిచ్చింది. అప్పుడు నా బొమ్మ కూడా బాగుందని చెప్పు. నేను చెప్పను. ఏదైనా చెప్పుకో, నీ బొమ్మ బాలే, నా బొమ్మే బాగుంది. పో. నాకు బొమ్మ ఇస్తావా ఇవ్వవా? నేను ఇవ్వని చెప్తున్నాను కదా. ఇవ్వమంటున్నాను కా, ఇస్తావా ఇవ్వవా? నేను ఇవ్వను. నిన్నే అడిగేది. పిల్లలు ఏంటి ఏదో గొడవ పడుతున్నారు? ఇదిగో మళ్ళీ ఆ మాట అన్నావంటే ఊరుకొని చెప్తున్నా. ఊరుకోకపోతే నువ్వు ఊరేసుకుంటావా? వేసుకో. అరే ఏందిదా అయింది? ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు?
ఏమైంది తేజ? చూడమ్మా, పూజ బొమ్మ మాత్రం బాగుంది, నా బొమ్మ మాత్రం బాలేదు అంటుంది. తనకంటే చిన్నదానివని ఆట పట్టించడానికి అలా అనుంటుంది. నీ బొమ్మ కూడా బాగుంది. చూసావా అంకుల్ ఏం చెప్పారు? బొమ్మల గురించి ఆయనకేం తెలుసు? నా బొమ్మ బాగుంది, నీ బొమ్మ బాలేదు. చూడమ్మా. అమ్మా పూజ ప్రారంభిద్దామా? అదిగో పంతులు గారు పిలుస్తున్నారు. ఆ బొమ్మలు కూడా పక్కన పెట్టండి. పూజలో కూర్చుందాం. రండి రండి రండి. రండి రండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. రమా సత్యనారాయణ. లక్ష్మీం క్షీరసముద్రరాజకన్యాం శ్రీరంగ అయ్యయ్యో, ఆండవన్! పూజా పాప, నీ బొమ్మ పగిలిపోయింది. నా బొమ్మ. అయ్యో, నా బొమ్మ. అయ్యో నా బొమ్మ డాడీ. అదేంటి బొమ్మ ఎలా పగిలింది? తేజ పాప, ఇలా చెయ్యొచ్చా? తప్పు కదా. నన్నంటున్నావేంటి? నువ్వుదా బొమ్మను పగలగొట్టడం, నేనుదా చూస్తుని. అనుకున్నాను ఈ పని ఇదే చేసి ఉంటుందని. నాకు తెలీదు. నువ్వు అబద్ధాలు చెప్పకు. నా బొమ్మ బాగుందని నీకు కుళ్ళు, అందుకే ఇలా చేసావు. తేజ నీ బొమ్మ ఎందుకు పగలగొడుతుందమ్మా? నాకు తెలియదు తాతగారు, తనే పగలు కొట్టింది. తేజ, నీ మీదొట్టమ్మా, నేను పగలగొట్టలేదు. దొంగ బద్దలు ఆడితే పాపం చుట్టుకుంటుంది. నీకే పాపం చిట్టుకుంటుంది. నా బొమ్మ పగలు కొట్టి నాకే పాపం చుట్టుకుంటుంది అంటావా? నిన్ను అమ్మా పూజ, ఏయ్ పూజ, రే చైతు, ఏంటమ్మా నువ్వు చేసిన పని? తప్పు కదా? తను నా బొమ్మ పగలు కొట్టడం తప్పు కాదా? అందుకని తోసేస్తావా? దెబ్బ తగిలితే? తనకి సారీ చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే చెంప పగులుతుంది. ఏమండి? అయ్యయ్యో, ఏంటి సార్ వాడు చిన్నపిల్లలు పట్టుకుని కొడతాను అంటున్నారు? అయినా పూజదా మీ కూతురు, తేజ పాప సూర్య వాళ్ళ కూతురు.
మీరు మీ కూతురికి సపోర్ట్ చేయకుండా సూర్యకాంతం వాళ్ళ కూతురికి సపోర్ట్ చేస్తున్నారేంటి? ఆయన ఎప్పుడూ అంతే. ఆయనకి నాకంటే తేజనే ఎక్కువ. నోరు ముయ్యమ్మ. వాడికే కాదు, మా అందరికీ మీరిద్దరూ సమానమే. తేజ, పూజకి సారీ చెప్పు. నేనెందుకు చెప్పాలి? బొమ్మ పగలు కొట్టావు కదా. తను పగలగొట్టలేదని చెప్తుంది కదా. అయితే ఆవిడ గారి మాట నమ్ముతారు కానీ నా మాట నమ్మరా మీరు? అంతే, నేను మీకు అక్కర్లేదు. అమ్మ పూజమ్మ, అది కాదమ్మా. నాకేం చెప్పద్దు. తేజ, పూజకి సారీ చెప్పు. నేనెందుకు చెప్పాలి? చెప్పు. అంటే తప్పు చేయకపోయినా సారీ చెప్పాలా? అదిక తనెందుకు సారీ చెప్పాలి సూర్య? మీకు తెలీదు, ఊరుకోండి. చూడు తేజ, నువ్వు బొమ్మ పగలగొట్టావా లేదా అన్నది సెకండరీ. నేను చెప్తున్నాను కదా, పూజకి సారీ చెప్పు. నేను తప్పు చేయలేదు కానీ మా అమ్మ చెప్పమంది కాబట్టి సారీ చెప్తున్నాను. సారీ. ఇప్పుడు తను తోసినందుకు నువ్వు సారీ చెప్పు. నేను చెప్పను. పూజమ్మ, తను బొమ్మ పగలగొట్టిందో లేదో మనం చూడలేదు కదా. ఆంటీ చూసేదని చెప్పింది కదా. కానీ నువ్వైతే తేజం తోసావు కదా. తను వాళ్ళ అమ్మ మాట విని సారీ చెప్పింది కదా నీకు. నువ్వు ఈ తాతయ్య మాట వినవా? అంటే తేజమ్మ గుడ్ గర్ల్, నువ్వు బ్యాడ్ గర్ల్ అనిపించుకుంటావా? నేను గుడ్ గర్ల్నే. అయితే తేజకి సారీ చెప్పు. సారీ. సరే రండి, పూజలో కూర్చుందాం. రండి. అయ్యా, పూజ మధ్యలో అన్నిసార్లు లేవకూడదు. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. ఆ తేజ కూల్ అయిపోయినా ఈ పూజకి మాత్రం ఇంకా కోపం తగ్గలేదు. పిల్లలతో రగిలిన ఈ అగ్గి పెద్దవాళ్లకు తగిలి మొత్తం తగలబడేలా చేయాలి. మేమనుకున్నది సాధించాలి. ప్లాన్ అర్థమై పూడ్చినది కదా. ఫోమ్ కొట్టుకుంటూ ఈ ఫ్లవర్ గన్స్ పేలుస్తూ మనం ఇక్కడి నుంచి పూజ జరిగే చోటుకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అందరి మీద వేస్తూ పూజని డిస్టర్బ్ చెయ్యాలి. అప్పుడు సూర్యకాంతానికి కోపం వస్తుంది, మాతో గొడవకొస్తుంది. గొడవ పెద్దదిదా అవ్వవలే, పెత్తనందా మారిపోవాలి. స్టార్ట్ చేద్దామా? రెడీ రెడీ, పోదుమా? చూసావా పూజా పాప, మీ ఇంట్లో వాళ్ళందరూ ఆ తేజాకే సపోర్ట్ చేశారు. అవును, నీ తప్పు లేకపోయినా నీతో సారీ చెప్పించారు. నేనైతే చెప్పేదాన్నే కాదు.
నేను కూడా చెప్పేదాన్ని కాదు, కానీ తాతగారు నాన్నగారు నాతో బలవంతంగా ఆ తేజకు సారీ చెప్పించారు. ఇంటి పెత్తనం ఆ సూర్య తీసుకుని మీ అత్తని పక్కన పెట్టినట్టు రేపా తేజ నిన్ను కూడా పక్కన పెట్టి మీ డాడీకి దగ్గరైపోతుంది. నువ్వు ఇలాగే ఉంటే మీ నాన్న నువ్వొద్దు తేజానే కావాలని నిన్నింట్లో నుంచి బయటకు పంపించినా పంపించేస్తాడు.